అంటే మనం పరలోకానికి వెళ్ళాలి అంటే ఏనాన్న ఏం కావాలి? హెబ్రీ పత్రిక చూడండి, బైబిల్ తెరిచి చూడండి తల్లి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అంటే ఈరోజు మనం పరలోకానికి వెళ్ళాలి అంటే పరిశుద్ధత లేకపోతే నో ఎంట్రీ అంటున్నాడు. నో ఎంట్రీ అంటే ఇప్పుడు పరలోకానికి వెళ్ళడానికి మనకి ఏం కావాలి? పరిశుద్ధత. ఏమండి ఎక్కడ ఉంటుందండి మరి అది? ఏం చేయాలండి? ఎలా వస్తుందండి మనకి? ఎలా వస్తుంది చెప్పండి? ఎంత డబ్బులు ఇచ్చి కొనుక్కోమంటారు? మీరు డబ్బులు ఇచ్చి కొనాలి అంటే భూమి మీద ఉన్న డబ్బు అంతా ఒక దగ్గర పోగేసినా సరిపోదు పరిశుద్ధత కొనడానికి. తెలుసా మీకు? పరిశుద్ధత రావాలి అంటే ఈ ప్రపంచంలో పరిశుద్ధతను తెచ్చే ఒకే ఒక్క సాధనం ఏంటో తెలుసా అండి? యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తం. మంచోడండి ఆయన, చాలా మంచోడు ఆయన. అందుకు మనం ఎలాగైతే పాపులుగా మారిపోయి అందరూ నేరస్తులైపోయి దేవుడు తలపట్టుకున్నాడు, ఏంటి నా పిల్లలు అంత ఇలాగైపోయారు ఏంటి, ఇలా అయితే ఎవరు వస్తారు పరలోకానికి? నేను కళ్ళు కన్నానే వాళ్ళు నా దగ్గరకు రావాలి అని. మరి వీళ్ళు రారా నా దగ్గరకు? మరి వీళ్ళు రప్పించాలంటే ఏం చేయాలి? అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నాన్న నేను వెళతాను నాయన, తమ్ముళ్ళందరి దగ్గరికి నేను వెళతాను నాయన. నాయన నువ్వు వెళితే నీ మాట వినరు రా, వాళ్ళు చంపేస్తారు నేను. పర్లేదు నాయన, చంపేసినా పర్లేదు, నా రక్తం కార్చైనా